ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని అనంతరము ఇది నా అంశమును ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వచనాల వరకు నేను చదువుతాను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో ప్రభా, నీ పరిశుద్ధ లేఖనమును మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. ఈ లేఖనానికి కర్తవు నీవే ప్రభా. మీరు రంగం మీదకి వచ్చి నీ ప్రజలతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం నాయనా. ఇదిగో ప్రభా, మీరే ఈ వాక్యానికి నిజమైన అనువాదకులనైనా. మేము అనువదించడానికి మానవ జ్ఞానము పనికిరాదు. నీ పరిశుద్ధాత్మ మాకు ప్రధాన బోధకుడై ఉన్నాడు నైనా. నీ ఆత్మచేత ప్రభా, ఈ గడియకు సంబంధించినటువంటి వర్తమానములో నుండి సత్యములను బయలుపరచమని, గ్రహించే హృదయాన్ని దయచేయమని, అల్పునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బోరగా వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్య పంచుకోవాలని మాత్రమే ఈ దినము నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. విషయం ఏంటంటే, అన్యజనులమైన మనం ఇశ్రాయేలీలము కాదండి. మనము క్రీస్తునందు విశ్వాసము ద్వారా అబ్రహాము యొక్క పిల్లలముగా పరిశుద్ధాత్మ ద్వారా గుర్తించబడ్డాం. కాబట్టి శరీరరీత్యా మనము ఇశ్రాయేలీలము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనము అన్యులముగా ఇక్కడ ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఇది నా అంశముగా మరి అన్యజనులలో నుండి మరి ఒక వధువును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి అన్యజనులమైన మనకు ఒక వర్తమానికుడు లేకపోతే ప్రవక్త అవసరమై ఉన్నదా అనేది ఈ దిన ప్రముఖమైనటువంటి అంశమై ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మీకు నేను వివరించుచూ ఉన్నటువంటి ఈ అంశము మరి అనేకులకు అది అర్థం కాకపోవచ్చు. బహుశా అది అర్థం చేసుకునేట అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుచేత అర్థం కాని వారు అర్థం చేసుకోవాలనే ఆసక్తి కనుక ఉన్నట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు వారి ప్రశ్నలకు లేకపోతే వారికి అవగాహన కలుగునట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా అది తెలియచేస్తాడు. అంతేగాని అర్థం కాని విషయాలను గూర్చి వ్యర్థమైనటువంటి వివాదాలకు దిగుట మంచిది కాదు అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలియకుండానే ఒకవేళ మనము దేవుని పరిశుద్ధాత్మను దూషించి చివరికి నష్టపోయేవారం అవుతే అది ఎంతో ప్రమాదము. కాబట్టి తెలియని దానిని మనం విమర్శించకూడదు.
తెలియని దానికోసం వాదాలు పెట్టుకోకూడదు. అలాంటి ఆ మనస్సు ఉంటే ఎంతో మంచిది. కాబట్టి మరి ఈ సమాచారము ఒకవేళ దేవుడు తన ప్రజల కోసం తన పరిశుద్ధాత్మ ద్వారా పంపించుచూ ఉన్నప్పుడు, ఆయన ఇష్టపడుచూ ఉన్నప్పుడు దానికి ఆటంకముగా మరి ఉండుట మంచిది కాదు. కాబట్టి అది ఎవరికి చేరాలో వారికి చేరవేయటానికే దేవుడు సంకల్పించి ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి దయచేసి గమనించండి. బైబిల్లో మరి చాలాసార్లు ప్రస్తావించటం జరిగింది ఆనాటి ప్రవక్తలు. అయితే యేసు ప్రభు మరి ఆ మొదటి రాకడలో శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన రెండవ రాకడలో వచ్చుటను గూర్చే బైబిల్ మరెక్కువగా ప్రస్తావించుట మనం చూడగలమండి. కాబట్టి ఇక్కడ ఆయన మనుష్య కుమారునిగా రావాలి, తన పరిశుద్ధ రక్తాన్ని ఇక్కడ అనేకుల పాప పరిహారార్థమై చిందించాలి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి అలాగుననే ఆయన తన స్వజనుల మధ్యకు వచ్చాడు. వారు ఆయన్ని అంగీకరించలేదు. అంగీకరించిన వారికి ఆయన రక్షకునిగా కనపరుచుకున్నాడు. తన్ను ఎందరైతే అంగీకరించిరో వారిని తన కుమారులుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క స్వజనులు ఆయనను అంగీకరించక పొరబడి ఆయనను ద్వేషించి సిలువకు అప్పగించి మరణానికి అప్పగించారు. నిజముగా ఈ విషయంలో మనము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నిందింపని అవసరం లేదు. దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, కఠినమైన మనస్సును ఇచ్చాడు గనుకే మనకి ఈరోజు ఈ వర్తమానము లేకపోతే ఈ యొక్క రక్షణ భాగ్యము దక్కటానికి కారణమైంది. ఒక రకంగా మనము వారికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండుట ఎంతో మంచిది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఇలాగున మనం గమనించినట్లయితే ఆయన యొక్క మొదటి రాకడలో మరి ఆయన్ని వారు అంగీకరించలేదు. ఆ తదుపరి ఆయన మరణమును జయించి తిరిగి లేచిన పిదప శిష్యులను బలపరిచి మీరు యెరూషలేమునకు వెళ్ళి పైనుండి శక్తి పొందు వరకు అక్కడ నిలిచి ఉండమని చెప్పినప్పుడు వారు ఒక మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ పెంతెకొస్తు దినమునాడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారందరి మీదికి దిగి వచ్చిన తర్వాత సర్వసత్యమును ప్రకటించుట మరి జరిగింది. అక్కడ నుండే మరి క్రైస్తవ లేక ఆ అపోస్తులుల ఆ యొక్క పరిచర్య ప్రారంభము లేకపోతే ఆ చరిత్ర ప్రారంభము అని మనం గమనించగలము. అపోస్తుల కార్యాలకు ముగింపు లేదండి, ఇంకా జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపోస్తులుల కాలంలో మరి ఆ యొక్క స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయులు ద్వేషించుటను బట్టి ఈ కృప అన్యజనులలోనికి వెళ్ళింది. వారు దానిని అంగీకరించి మరి ఆ యొక్క కృపను వారు పొందుకున్నారు. అప్పుడు నిజ సంఘము అక్కడ స్థాపన జరిగి అక్కడ సువార్త వ్యాప్తి చెందింది. అనగా ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేలీయులకు అది ముయ్యబడి అన్యజనులకు ప్రవేశము అక్కడ కలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమగు వరకు క్రీస్తు రాడు. ఆయన రావాలంటే అన్యజనుల యొక్క కాలము ముగించబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్యజనుల యొక్క కాలము ముగించబడాలి అని అంటే అక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్వజనులలో నుండి మరి తరిమివేయబడినటువంటి యోసేపు
మరి ఐగుప్తు దేశంలో ఎలాగైతే మరి ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడో, అలాగే స్వజనులలో నుండి వెలివేయబడినటువంటి క్రీస్తు అన్యజనులమైన మనలో నుండి తన కొరకు ఒక వధువును ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఆమె ఈ భూమి మీద ఉన్నంత వరకు మరి ఆ యొక్క మహాశ్రమలలోనికి మనము వెళ్ళము. కాబట్టి ఖచ్చితంగా వధువు మరి రహస్య రాకడలో కొనిపోబడాలి. ఒక మాట గమనించండి, మొదటి రాకడ క్రీస్తు యేసుగా ఆయన శరీరధారి అయి వచ్చి మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు, కల్వరిలో రక్తాన్ని చిందించాడు. అలాగే బహిరంగ రాకడ ఉంది. ఆయన ప్రత్యక్షముగా మరి యొక్క భూమి మీదకి ఆయన వస్తాడు. ఆ యొక్క మరి ఇశ్రాయేలు దేశంలో ఆయన ఏ ప్రవచనమైతే చెప్తుందో ఆ ప్రకారము ఆయన ఒలీవల కొండ మీద మళ్ళా కాలు మోపాల, అది జరగవలసి ఉన్నది. అది ప్రత్యక్ష రాకడ. ప్రైజ్ ద లార్డ్. విషయాన్ని దయచేసి గమనించండి. ఈ యొక్క మొదటి రాకడకు ప్రత్యక్షమైనటువంటి రెండవ రాకడకు మధ్యలో వధువును కొనిపోయేటటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ప్రైజ్ ద లార్డ్. అదేంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించినటువంటి ముడత లేని, మచ్చ లేని, డాగు లేని, కళంకము లేని ఆ కన్య వధువును, ఆ వాక్య వధువును ఆయన కొనిపోవలసి ఉన్నదని లేఖనంలో మనం చూస్తున్నాం. అది చాలా ఖచ్చితమైనటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు అన్యులమైనటువంటి మనము క్రీస్తు వాక్యము ద్వారా ఆయనలో చేర్చబడి వాక్యానుసారముగా మనము సిద్ధపడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆ రహస్య రాకడలో కొనిపోబడటానికి ఒక వర్తమానము మనలను సిద్ధపరచవలసి ఉన్నది. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక వర్తమానముతో తన దాసులను పంపుతాడు. మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఎఫెసు నుండి లౌదికయ వరకు 7 సంఘకాలాలు ఉంటే ప్రతి సంఘకాలానికి దేవుడు తన యొక్క వాక్యమును అందించటానికి మరి ఆ వర్తమానికుని అక్కడ ఉంచాడు. తన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఆ వర్తమానికులే. సాదృశ్య రీతిగా మనం ఒకసారి చూస్తే ఈ 7 సంఘాలు కూడా లౌదికయ వరకు, అనగా ఎఫెసు నుండి లౌదికయ వరకు మరి చెప్పబడినటువంటి సంఘాలన్నీ కూడా అన్య సంఘాలే. కాబట్టి అన్యులలో నుండి ప్రత్యేకించబడినటువంటి ఒక్కొక్క సంఘ కాలము ఆ దినము యొక్క పరిస్థితులను చూపిస్తుంది. అది ఎవరు చెప్పరు. కాబట్టి ఈ లౌదికీయ సంఘకాలం వచ్చేలోకి చాలా గురుడిది, దిగంబర పరిస్థితిలో ఉంది. మొత్తం తారుమారైనటువంటి పరిస్థితి ఈ లౌదికీయ కాలంలో ఉందండి. కాబట్టి ఎఫెసు కాలంలో పౌలు గారు ఎలాగైతే ఆ సంఘానికి వర్తమానికుడై ఉన్నాడో, మరి అన్యజనులమైన మనకు ఈ లౌదికీయ సంఘానికి కూడా ఒక వర్తమానికుడు ఉండవలసి ఉన్నది. ఆ విషయాలు నేను తర్వాత మీకు తెలియచేస్తాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అన్యులమైన మనకు ఒక వర్తమానికుడు లేక ప్రవక్త అవసరమా అనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతి కాలంలో కూడా దేవుడు తన సందేశాన్ని ప్రజలకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడండి. ఎందుకంటే ఒక కాలంలో ఉన్నవారికి రాబోయే కాలము యొక్క సంగతులు తెలియదు. ఆ ముందున్నటువంటి వారికి ప్రక్కన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదండి. అంటే రాబోతున్నటువంటి ఫ్యూచర్ వారికి తెలియదు. కాబట్టి ఒక్కొక్క తరానికి ఒక్కొక్క మరి ఆ యొక్క వర్తమానికుడు ఉండుట మనం చూస్తున్నాం. గ్లోరీ.
కాబట్టి ప్రియులారా, మనం చూస్తే ఇప్పుడు కాలము యొక్క ముగింపులోనికి మనం వచ్చేసాం. వాస్తవానికి నేటి దినాలు అచ్చు దాని యొక్క ఏమంటారు అంటే ఆ దినాల యొక్క పరిస్థితులను మనం చూస్తే ఖచ్చితంగా ఇది లౌదికీయ సంఘకాలానికి చాలా 100కి 100% మరి ఆ లౌదికీయ సంఘకాలము నేటి సంఘానికి ఖచ్చితమైన సాదృశ్యంగా ఉంది. గమనించాలని మనం చూస్తున్నాను. ఎందుకంటే ధనవృద్ధి చేసుకుని ఉన్నాము, మాకేమి కొదువు లేదు అని చెప్పుకొనిచ్చు ఉన్న కాలం ఇదేనండి. ఏదో సంఘాలలో శ్రమలు కష్టాలు అంటున్నారు, కానీ వాస్తవ విధానాన్ని మనం చూస్తే వారు ధన ధాన్యాలతో తులతూగుచూనే ఉన్నారు, సర్వ సమృద్ధితోనే ఉన్నారు. కానీ ఎవరో కొందరు నీతి ప్రత్యక్షతల మధ్య వాక్యాన్ని పట్టుకొని వ్రేలాడుచు ధనాపేక్ష లేకుండా బ్రతుకుచున్నవారు తప్ప లోకంతో రాజీ అయి సంఘశాఖలుగా ఏర్పాటు చేయబడి ప్రభుత్వాల చేత ప్రశంసలు పొందుచు, కాబట్టి ఒక మరి సంస్థాగత శాఖలుగా వారు నిర్ణయింపబడి మరి విస్తృతమైన ధనాన్ని వారు సంపాదించుకున్నారు. దాన్ని ఎవరు కూడా కాదనలేని సత్యం. కాబట్టి ప్రతి కాలంలో అక్కడ జరుగుచున్న పొరపాట్లను దిద్దటానికి, సరిచేయటానికి యథార్థమైన తన సేవకులను దేవుడు పంపుచున్నాడు అనే విషయాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పవలసి ఉన్నది. మొదటిగా మనం గమనిస్తే దేవుడు 3 విధాలుగా ఈ భూమి మీద ఉన్న సమస్తమును ప్రక్షాళనం చేస్తున్నాడు. ఎందుకంటే పాపం వలన వచ్చిన ఆ యొక్క నష్టాన్ని ఆయన శుద్ధి చేయటానికి ఆయన తన కాలాలలో ఆయన తన పనిని సంపూర్తి చేయుచున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా భూమి మీద మరి ఆ యొక్క నోవాహు దినాలను గురించి మనం చూస్తే భూమి మీద జనాభా విస్తరించింది. కాబట్టి ప్రజల చెడుతనం కూడా ఆకాశాన్ని అంటింది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే పాపము మరి తారాస్థాయికి వెళ్తుందో అప్పుడు దేవుడు తన సేవకుని పంపుతాడు. అలాగే ఆ నోవాహు కాలానికి అప్పటికి 2000 సంవత్సరాలు. కాబట్టి ఆదాము మొదలుకొని మరి 7వ వాడైనటువంటి హనోకు కొనిపోబడు సమయానికి ఈ హనోకు జరగబోయేదాన్ని ప్రవచించినట్లుగా యోధా పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి దాని గురించి ప్రకటన చేసి ప్రవచించి అతడు దేవునితో కూడా నడిచి మరి కనబడకుండా వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనాలలో హనోకును గురించి మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత ఏమొచ్చిందంటే జలప్రళయం వచ్చిందండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ నోవాహు అనేటటువంటి నీతిమంతుడు నిందారహితుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు శేషము లేకుండా సమస్తాన్ని నాశనం చేయడు. ప్రజల యొక్క పాపము దేవుని సన్నిధికి ఘోరముగా కనబడినప్పుడు ఆయన దిగివచ్చి తన శేషాన్ని ఆయన చూసుకోవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిని ఆయన సమూల నాశనం చేయడు. కాబట్టి అలా చూసినప్పుడు నోవాహు కాలంలో కొంతమంది రక్షింపబడటానికి నిర్ణయింపబడిన వారు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత నోవాహును పంపించాడు. నోవాహు ద్వారా అక్కడ తన ప్రణాళికను సంపూర్తి చేశాడు. జల ప్రళయము ద్వారా ఈ భూమిని ఒకసారి ఆయన ప్రక్షాళన చేసి అన్నిటిని కూడా నాశనం చేసి తనకంటూ శేషాన్ని మిగిలించుకోవటానికి నోవాహు సంతానమును అక్కడ ఉంచాడు. ఆ తదుపరి 2వ ప్రక్షాళన ఆయన మరి 2000 ఇప్పటికి 2000 సంవత్సరాల క్రిందట శరీరధారిగా మరి ఆదికాండము 3:15లో ఏ ప్రవచనమైతే ఉన్నదో
ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆయనే శరీరధారి అయి వచ్చి ఆ పరిశుద్ధ శరీరధారిగా ఆయన ఉండి ఆ కల్వరి శిలువలో కొట్టబడి ఆయన తన రక్తమును చిందించి రెండవసారి ఈ భూమిని రక్తముతో ప్రక్షాళన చేశాడు. ఇక మూడవది మిగిలి ఉన్నది ఏంటంటే అగ్ని కొరకు అది నిలువ చేయబడి ఉన్నదని మీరు తర్వాత చూడొచ్చు, లేకపోతే నేనే చదువుతాను. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం, బైబిల్ తెరవండి. 2 పేతురు 3వ అధ్యాయము 6-7 వచనాలు నేనే చదువుతాను. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెనో 1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినమో, మీరు చూడండి 6-7 వచనాల్లో చదువుతా. నేను 8వ వచనం చదివాను. అసలు ఇదంతా అందులోనే ఉంది, కానీ మనకు ప్రాముఖ్యమైనది 6-7 చదువుతాను. చూడండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అదంతా ఇంకా నేను చదివింది కూడా మీరు చదవండి. 8, 9, 10, 11 వరకు మీరు చూస్తే అంత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నీటి వలన జరిగింది, రక్తం వలన మరి ప్రక్షాళన జరిగింది, ఇప్పుడు అగ్ని కొరకు అది నిల్వ చేయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, అయితే ప్రతి కాలంలో దేవుడు మరి ఒక విమోచనను చేస్తూ ఉన్నాడు. నోవాహు దినాలలో ఆ జలప్రళయం నుండి మరి కొందరిని దేవుడు రక్షించాడు. మోషే దినాలలో ఐగుప్తులో నుండి మోషే నాయకత్వమున కొందరిని రప్పించాడు. అలాగే ఏలియా కాలంలో 2 హృదయాలు గలవారిని, 2 మనస్సులు గలవారిని, 2 తలంపులు గలవారిని ఏకతాటి మీదకి తీసుకొని రావటానికి దేవుడు ఏలియాను పంపాడు. దేవునికి స్తోత్రం. పడిపోయిన బలిపీఠమును కట్టాడు. దేని స్థానంలో అది చక్కగా ఉంచడానికి తిరిగి దాన్ని మరలా ఏలియా పునరుద్ధరించాడు. ఆ యెజబెలు యొక్క బోధలను ఖండించాడు. ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను సంహరించాడు. ఈ రీతిగా అక్కడ మరి ఈ యొక్క ప్రవక్తలు ఉండుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. అయితే ఇప్పుడు ప్రవక్తల పరిచర్య మనకు అవసరమా కాదా అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి కాలంలోనూ వర్తమానికులు ఉన్నట్లుగా అన్యులమైన మన కాలానికి ఒక వర్తమానికుడు ఉండవలసి ఉన్నది. నిజంగా ఇది ప్రశ్నార్థకమే. దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు జనాంగాలకు దేవుడు తన ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించి తీర్పు తీర్చినట్లుగా అన్యులలో నుండి కూడా, నిజంగా పౌలు గారు ఏమన్నాడండి? అన్యజనులకు నేను అపోస్తులుడనై ఉన్నాను అన్నాడు. అన్యజనులకు అపోస్తులుడు ఉన్నప్పుడు అన్యజనులకు ఒక ప్రవక్త కూడా ఉండవలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే దేవుడు తప్పకుండా మరి ప్రతి ప్రజను ఆయన ప్రక్షాళన చేయటానికి ఖచ్చితంగా తన వాక్యముతో ఒక ప్రవక్తను ఆయన పంపుతాడు. కాబట్టి మన యొద్దకు కూడా దేవుడు ప్రవక్తను పంపాడు. ఆ రోజుల్లో యోహాను వచ్చాడు, బాప్తిజమిచ్చి యోహాను వచ్చాడు, బోధించాడు. కానీ ప్రవక్తని ఎవరు నమ్మలే. మోషే కాలంలో మోషేని నమ్మల, ఏలియా కాలంలో ఏలియాను నమ్మల,
అలాగే నోవాహు దినాల్లో నోవాహుని నమ్మలేదండి. అలాగే మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆయన మెస్సియా అని నేటి వరకు కూడా నమ్మనటువంటి పరిస్థితులు ఇజ్రాయేలులో ఉన్నాయి. గమనించారా? అలాగే మన మధ్య కూడా జరిగింది అనుటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యముగా దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడో అనే మాట మనము ఆమోసు గ్రంథంలో చూడగలమండి, పాత నిబంధనలో. ఎందుకంటే ఆయన సంకల్పించే దానిని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏది చేయడని మనం అక్కడ చూడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు సమయం లేదు, కానీ మీరు చూడని తర్వాత అయినా కూడా మీ సందేహాలు తీరుట కొరకు మరి చదవాలని అనుకుంటున్నాను. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను, లేకపోతే 3వ వచనం నుండి చూద్దాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించున, ఏమియు పట్టకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బపెట్టున, భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడున, ఏమియు పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదలి లేచున, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండువాడెవడు? కాబట్టి ఇక్కడ మనం చూసింది మీకు మరి మీ తలంపునకు మరొకసారి తెస్తున్నాను. ఒకే ఒక గన్ షాట్లో తన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయడు, అది మాత్రం డ్యామ్ షూర్ కదండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ఆ యొక్క గతించిన కాలం లేకపోతే భూతకాలంలో ప్రవక్తలు వారు ప్రవచించినవన్నీ కూడా జరిగాయి. అలాగే ఇప్పుడు మనము జీవించుచున్న కాలము వర్తమాన కాలం కదండి. ఈ వర్తమానంలో ఇక జరగబోయేది దాని గురించిన ప్రస్తావన మనకి ఇప్పుడు అవసరం లేదు. జరగబోయేది ప్రభువే చూసుకుంటాడు, అది ఫ్యూచర్లో ఉంది. అయితే ఇప్పుడు వర్తమానంలో ఒక వర్తమానము కనుక మనము తెలుసుకున్నట్లయితే అది ప్రజెంట్ టెన్స్లో అది ఈ గడియకు ఇవ్వబడినదిగా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకొక వర్తమానం ఉంది. ఎందుకంటే దేవుడు అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఊరుకున్నట్టుగా లేఖనం చెప్తుంది. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని అందరూ చెప్పేటటువంటి మెసేజే. అయితే ఇప్పుడు కనురెప్పపాటులో జరగబోయే ఒక సంభవం ఉంది మధ్యలో, అదే ర్యాప్చర్ అండి. ఈ ర్యాప్చర్లో ఉండాలంటే దీనికి తగిన సిద్ధపాటు కూడా మనకు ఉండాలి. ఆ ర్యాప్చర్కు సిద్ధపరిచేటటువంటి వర్తమానమే ఈ గడియ యొక్క వర్తమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్తమాన కాలానికి దేవుని చేత రుజువు చేయబడిన ప్రవక్త లేక వర్తమానికుడు ఉండవలసి ఉన్నది. ఎందుకంటే ఆ కాలానికి ఆ గడియకు దేవుని యొక్క వర్తమానమును అందించటానికి, ఆ బయలుపాటు తేవటానికి సరైన వర్తమానముతో ఆ ఖచ్చితమైన సందేశమును మోసుకొని వచ్చేటటువంటి ఒక వ్యక్తి అవసరమై ఉన్నది. కాబట్టి పిల్లరా, మనం ఒకసారి ఆలోచన చేస్తే మెస్సియా రాకముందు, ఆయన రాకను తెలపటానికి ఆయన రాకకు ముంగుర్తుగా
లేకపోతే మార్గమును సరళం చేసేవానిగా బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య నడుచుట మనము 4 సువార్తల్లో చూడగలమండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మీరు ఆ విషయాన్ని గమనిస్తే క్రీస్తు మొదటి రాకడలో ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే ఆ మార్గమును సరళం చేశాడో, అలాగే ఆయన యొక్క రెండవ రాకడలో కూడా అలాంటి పరిచర్య జరగాల. అదేంటో మనం ముందుకు వెళుచున్నప్పుడు మనం ఆలోచన చేస్తాం. లేఖనం ప్రకారమే ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. ఇచ్చట గమనించినట్లయితే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను తర్వాత ప్రభువు రంగం మీదకి వచ్చాడు. ఆయన ఉన్న కాలంలో ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, మెస్సియగా ఉన్నాడు. కాబట్టి ఆనాటి పరిస్థితులకు తగినట్టుగా ఆయన సత్యమును వారికి బోధించాడు. అది బోధించుచున్నప్పుడు ఆయనను వారు అంగీకరించలేదు. ఆ వర్తమానాన్ని వారు త్రోసివేసి ఆయన బయల్జబూల్ అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు, పిచ్చివాడు అన్నారు. ఇక నానా విధాలుగా వారి నోటికి వచ్చినట్టుగా ఆ వర్తమానమును అంగీకరించకపోగా ఆయనను బహుగా హింసించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా ప్రవక్త సత్యమును బట్టి దూషించబడతాడు. దేవుని సత్యము లోకం అంగీకరించదు, కానీ అంగీకరించే వారి కోసమే వారు పంపబడతారు. అంత మాత్రమే కాదు, అంగీకరించిన వారు రక్షించబడతారు. అంగీకరించని వారికి తీర్పు తీర్చాలన్నా కూడా అక్కడ ఒక వ్యక్తి ఉండాలండి. అందుచేతనే ఇక్కడ ప్రభు ఉన్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆ రీతిగా ప్రతి కాలంలో కూడా వారు ఆ కాలానికి ఆ వర్తమానమును అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అనేకులు తప్పిపోయారు, కొందరు అంగీకరించారు, వారే దేవునికి శేషమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన తర్వాత అనగా ప్రభు తర్వాత అక్కడ అపోస్తులు రంగం మీద ఉన్నారండి. దేవుని ఆత్మ అపోస్తుల ద్వారా, ప్రైజ్ ద లార్డ్, ఆ సత్యము ఆ బీజము పాడైపోకుండా వారు దాన్ని గట్టిగా పట్టుకొని అనేక శ్రమలను అనుభవిస్తూ ఆ సత్యం కోసం తమ ప్రాణాలనే వారు త్యాగం చేశారు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఈ 5 రకాల పరిచర్య భాగస్థులుగా ఏర్పాటు చేసి దేవుని ఆత్మ ద్వారా ఆ పరిచర్యను వారికి అప్పగించడం జరిగింది. మీరు చూస్తే 1 కొరింథీ 12:28, ఎఫెసీ 4:13 ప్రకారం మనం చూస్తే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులుగా 5 ఫోల్డ్ మినిస్ట్రీలోకి ఈ వర్తమానం వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ అపోస్తులు ఉన్నట్లయితే ప్రక్కనే ప్రవక్తలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రవచనాలు చెప్పే ప్రతివాడు ప్రవక్త కాదు, కానీ నేరుగా దేవుని యొద్ద నుండి వాక్యమును పొందుకునేవాడే ప్రవక్త అయి ఉంటాడు. అతడు పలికినది జరగాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చెప్పినట్లుగా ఆయన పేరిట అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించటానికి అనేక సూచక క్రియల ద్వారా వారి కన్నులను మూసి దారి తప్పిస్తారని కూడా మనం లేఖనంలో చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్నట్లయితే మరి ఒక నిజ ప్రవక్త కూడా అక్కడ ఉండి తీరాలి. ఇక్కడ చూడండి, అసలైనది లేకపోతే డూప్లికేట్ రాదండి. ఒక నిజ ప్రవక్త అక్కడ లేకపోతే అబద్ధ ప్రవక్త, అబద్ధికులు ఎక్కువ మంది ఉంటారు, అసలైన వాడు ఒక్కడే ఉంటాడండి. మీరు దయచేసి గమనించాలి, నిజమైన వాడు ఒక్కడే ఉంటాడు. అబద్ధికులు అనేకులు ఉంటారు. ఏలియా ఒక్కడుంటే 450 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగే
మనం చూసినట్లయితే మికాయా ఉన్నట్లయితే మరి ఆ సిద్కియా ఇంకా అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దయచేసి గమనించినట్లయితే ఒక డూప్లికేట్ రావాలంటే అక్కడ అసలైనది ఉండాలా. కాబట్టి అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి ఏం చేస్తారు, అసలైన దానిని డూప్లికేట్ చేస్తారండి. అంటే కలుషితం చేస్తారు, నకిలీ చేస్తారు. మీరు చూస్తే అసలైన దానికంటే డూప్లికేట్ చేసేవాళ్ళే పిటపిటలాడుతూ ఉంటాయి. డూప్లికేట్ నోట్ చూడండి, ఎంత మరి ఒరిజినల్ కంటే కూడా ఇంకా మెరిసినట్టుగా కనబడుతుంది. అలాగే ఈ అబద్ధ ప్రవక్తలు కూడా నిజ ప్రవక్తను ఒంటరిని చేయటానికి వారు పలు విధాలుగా మాట్లాడతారు. నేటి దినాల్లో కూడా అటువంటి వారు చాలామంది ఉన్నారు. సత్యవంతులనేమో ఒక ముద్ర వేసేస్తారనమాట, స్టాంపు ముందే. అది అబద్ధం, అబద్ధ ప్రవక్తలు, ఆ బోధ నమ్మకండి, ఇలాంటివన్నీ కూడా వారు ముందుగానే సిద్ధపరుచుకున్న బాణాలు, వెపన్స్ అండి. ఎందుకంటే వారి సీటుకే ఎసరు వస్తుంది. అసలైన ప్రవక్త వర్తమానం వింటే వారి సీట్లే పడిపోతాయి. ప్రజలను వారు మోసగించలేరు, ఎందుకంటే వారు తోడేళ్ళని అర్థమైపోద్ది. అందుకని అట్టి సత్య సంబంధులకు హింస కలిగించి ప్రజల కన్నులు మూయటమే ఈ అబద్ధ బోధకులు లేక ప్రవక్తల యొక్క పని అయి ఉన్నది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పాత నిబంధనలో ముగింపు పుస్తకమైన మలాకీ గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలు మన ముందున్నాయి. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూద్దామా. రండి పాత నిబంధనలోకి. మత్తయి సువార్తకు ముందుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైజ్ గాడ్ 4వ అధ్యాయము 5, 6 వచనాలను చూద్దాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను, అనేకులున్నారు, పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అక్కడితో క్లోజ్ అయిందని. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మొదటి భాగములో మొదటి వ్యక్తి 3వ అధ్యాయంలో ఉన్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరుచుటకై నా దూతను పంపుచున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు వచ్చి సమస్తమును సరళం చేస్తాడని యెషయా ప్రవచించాడు. అరణ్యములో ఒక కేక, మార్గమును సరళం చేయవాడు. అతడే మరి బాప్తిజమం ఇచ్చి యోహానుగా లేఖనంలో మనం చూస్తున్నామని. అక్కడ ఒకడు అన్నాడు కానీ అతని పేరు యోహాను అని చెప్పలా. ఇక్కడ ఏలియా యొక్క ఆత్మ కలవాడు అన్నాడు కానీ అతడు బాప్తిజమం ఇచ్చి యోహాను, మరొకడు ఇంకొక పేరు అని దేవుడు చెప్పలేదు, పేర్లు చెప్పలేదు. అందుకని ఇక్కడ చూడండి, యేసు ప్రభువుకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. కానీ దూత ద్వారా ఏ పేరు పెట్టబడింది? యేసు, ఆమెన్, అనగా రక్షకుడు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భమును గురించి చెప్పడం జరిగింది, అంతేగాని ఫలాని వ్యక్తి ఫలాని పేరు ఉంటుంది అనేటటువంటిది మరి ఉండొచ్చు, పేరు కూడా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రవక్తలు ప్రవచనాత్మకంగా పలికిన మాటలలో దాని యొక్క భావము మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. కాబట్టి మనం చదివినటువంటి ఈ లేఖనంలో మనం చూస్తే ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అనేటటువంటి మాట మనం చూస్తే అచ్చట 2 కార్యాలు మనం చూడగలమండి. మొదటిది, తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పుట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు త్రిప్పుట అంటే తండ్రులు
ఎవరు అక్కడ? ఆనాటి ఇజ్రాయేలు తరమే తండ్రులై ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎవరు అనగా క్రీస్తు ఆత్మచేత నడిపించబడుచున్న అపోస్తులులే అక్కడ పిల్లలై ఉన్నారు. కాబట్టి క్రీస్తు వైపు చూపించాడు. అనేకులు క్రీస్తును అనగా మన ప్రభువును వెంబడించారు. మన ప్రభువు ఆ పరిచర్యను అపోస్తులకు అప్పగించాడు. చూడండి, ఒకేసారి తండ్రుల నుండి పిల్లలు వస్తున్నారు. మళ్ళీ వెంటనే వారు పెరిగి పిల్లల నుండి తండ్రులకు రాలేరు. దానికి కొన్ని కాలాల యొక్క గ్యాప్ ఉందండి. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ ఏం కావాలా? తండ్రులు కావాలా. ఇక్కడ పిల్లలు ఎవరండి? అపోస్తులు. అపోస్తులు ఇప్పుడు మనకేమై ఉన్నారు? తండ్రులై ఉన్నారు. ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే పిల్లలమైన మన హృదయాలను ఇప్పుడు తండ్రుల తట్టు తిప్పేటటువంటి పరిచర్య. మరి దీనికి ఒకే సమయంలో ఈ రెండు జరగాలంటే సాధ్యం కాదు. అందుకే కొన్ని వేల సంవత్సరాలు పట్టిందండి. కాబట్టి ఇక్కడ అంటే కొన్ని వేలంటే మనం గమనించండి, క్రీస్తు మొదటి రాకడ నుండి ఇప్పుడు రెండవ రాకడికి 2000 అయింది, అంతేనా? కాబట్టి పిల్లలు మనం దయచేసి గమనించినట్లయితే ఈ 20వ శతాబ్దంలో మొదటి భాగంలో ఈ పరిచర్య ప్రారంభమైంది. అప్పటికే అపోస్తుల బోధ అంతరించిపోయింది. ఎవరు కూడా సత్యమందు లేరు. కల్పనా కథలు వచ్చేసాయి. బైబిల్లో లేని పద్ధతులన్నీ వచ్చేసాయి. ఎక్కడా లేని బైబిల్లో ఎక్కడా లేని క్రిస్మస్ వచ్చేసింది, ఈస్టర్ వచ్చేసింది, గుడ్ ఫ్రైడే వచ్చేసింది, అనేక ఆచారాలు వచ్చేసాయి. అంటే సత్యమును దాటి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయినటువంటి ప్రజల హృదయాలను తిరిగి ఆది అపోస్తులు అనగా మన తండ్రుల యొక్క అసలు విధానములోనికి తీసుకొని రావాలంటే ఫుల్ కొలాప్స్ అయిపోయిన దాన్ని తిరిగి చక్కదిద్దే ఆత్మయే ఏలియా యొక్క ఆత్మ. ఏలియా రంగం మీదకి వచ్చేలోకి ఆహాబు రాజు ఉన్నాడు, యెజబెలు రాణి ఉంది, అన్యురాలమ్మ. ఈ యెజబెలు రాణి ఆహాబు యొక్క హృదయాన్ని త్రిప్పి దేవుని ప్రజలను ఎక్కడికి మళ్ళించిందండి? అన్య ఆచారాల వైపు మళ్ళించింది, విగ్రహారాధన వైపు మళ్ళించింది, ఘోరమైన దుష్టత్వం వైపు మళ్ళించింది. అప్పుడే దేవుడు రంగం మీదకి ఏలియాను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే మనం కూడా అన్యుల విధానంలోకి, క్రైస్తవ్యం అని పేరే కానీ వాక్యానుసారమైనది ఏమీ లేదండి. అంత లోక ఆచారాలు, లోక పద్ధతులు. మీరు ఒకసారి దాని గురించి నేను చాలా ప్రసంగాల్లో నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు సందర్భం కాదు, కానీ ఎంతగా పతనమైపోయిందో క్రైస్తవ సంఘాల్లో. క్రీస్తు లేడు, పేరు మాత్రం ఉందంతే. బ్రతికి ఉన్నదనే పేరు మాత్రం ఉంది, ఏ శక్తి లేదు, దైవశక్తి అక్కడ లేదు. ప్రభు దాన్ని దాటి గుమ్మం బయటకు వచ్చేసాడండి. ఈరోజు లగ్జీరియస్గా ఉంది, సేమ్ సినీ సిస్టమ్ అక్కడ కనబడుతుందండి. ఎందుకంటే ఆ డిజిటల్ లైట్స్, ఆ విస్తారమైన అర్థం పర్థం లేని మ్యూజిక్స్, డ్యాన్సులు, గందరగోళాలు, ఏంటో ఒక విధమైనటువంటి అదేంటది ఫ్లోలో వెళ్ళిపోతుందండి. కానీ త్యాగము, భయము, భక్తి, యథార్థత ఎప్పుడో దాటేసింది. అలాంటి స్థితిలో ఉన్న దానిని సరిచేయటానికి దేవుడు తన పిల్లలను రంగం మీదకి దించుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ప్రభు యొక్క మొదటి రాకడలో ఏలియా ఆత్మతో వచ్చినవాడు మనకు తెలుసు, బాప్తిజమం ఇచ్చి యోహానని. ప్రభు కూడా ఇతడే అని సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ దినాల్లో చాలామంది అతని వర్తమానమును అంగీకరించక వారి ఎడల దేవుని ప్రణాళికను వారు త్రోసివేసినట్లుగా లేఖనం చెప్తూ ఉంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు పిల్లలమైన మనకు అపోస్తుల యొక్క అసలైన బోధ అవసరమై ఉన్నది. మరి ఈ కాలము యొక్క ముగింపులో మనం ఉన్నాం. భయంకరమైన మహాదినము అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఆ భయంకరమైన మహాదినం అంటే చాలామంది ఆనాటి ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి శ్రమని, చెదరగొట్టబడుట అని, గర్భమును చీల్చివేయట అని,
ఆ యొక్క భయంకరమైన రోమీల యొక్క ఉగ్రతకు లోబడినప్పుడు భయంకరమైనటువంటి రాజులు వచ్చి పిల్లరా మరి ఇశ్రాయేలుకు భయంకరమైన శ్రమ కలిగింది అని చెప్తున్నారు. అది కాదు. ఇక్కడ భయంకరమైన మహాదినం అంటే సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తవర్ణమై ఆకాశంలో విపరీతమైనటువంటి మార్పులు సంభవించి ఆఖరిగా జరిగేటటువంటి ఒక పతనాన్ని, అది ఆ దినము ఆ మహాశ్రమను చూపిస్తుంది. ఇది శ్రమ, అది మహాశ్రమ. కాబట్టి మహాదినమున అంటే ఆ మహాశ్రమకు ముందుగా, ఆ శ్రమ రావటానికి ముందుగా ఒక దూత పంపబడాలి. మరొక్కసారి ఈ ప్రపంచము నాశనం కావటానికి ముందు, ఇంకా చెప్పాలంటే ఒక వధువు కనురెప్పపాటులో రూపాంతరం చెంది ఎత్తబడటానికి ముందు, ఒకటి రాబోయే ఆ యొక్క ప్రజకు, లేకపోతే రాబోయేటటువంటి కాలానికి తీర్పు తీర్చడానికి తీర్పు ప్రకటించాలి. అంతకుముందు వధువు సిద్ధపడి తన ప్రజలను శేషముగా ఉన్నవారిని దేవుడు కొనిపోవటానికి రంగమును సిద్ధపరచాలి. ఈ రెంటి మధ్య ఒక పరిచర్య నడవాలండి. అది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పటి కాలంలో మనం చూస్తే ప్రవక్తలు అనగానే చాలామంది ఆనాడు గొప్ప గొప్ప సేవ చేశారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. అనేక మంది మీటింగ్స్లో వేలాదిగా లక్షలాదిగా ప్రజలు వచ్చారు. వారు అనేక ప్రవచనాలు చెప్పారు, వారు చెప్పినవి కూడా జరిగాయి. కాబట్టి వారందరినీ ప్రవక్తలు అంటే సాధ్యం కాదండి. ఒక కాలానికి ఆ వాక్యమును సరాసరి మోసుకొని వచ్చేటటువంటి ఒక ప్రవక్త ఉండాలి. కాబట్టి అతడు తన వాక్యము ద్వారా ప్రపంచము మొత్తాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభువు ఎన్నుకునేటటువంటి ఈ కన్యక లేక వధువు ఒక్కచోట లేదండి. ప్రపంచమంతా అనగా 7 ఖండాలలో ఆమె వ్యాపించి ఉంది. అనగా వధువు సభ్యులు ఉన్నారు. ఆ ఎన్నిక చేయబడినటువంటి గుంపును అపోస్తుల బోధ వైపుకు త్రిప్పాలి. వారు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆమెన్. తప్పుడు సిద్ధాంతాల్లో నుండి, సంఘ శాఖాపరమైనటువంటి ఆచారాలలో నుండి, ఆనాడు తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన యెజబెలు యొక్క బోధను ఖండించి ఆమె యొద్ద నుండి అక్కడున్న కొద్ది శేషిత జనాంగాలను ప్రభు వైపు ఎలాగైతే ఏలియా మళ్లించాడో, అలాగే తన వాక్కు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వధువును క్రీస్తు వైపుకు, సత్యవాక్యం వైపుకు, అపోస్తుల సిద్ధాంతం వైపుకు, సిద్ధాంతం కూడా కాదు, అది మార్గం, పునాది, దేవుని స్తోత్రం, మళ్లించేటటువంటి ఒక మెసేజ్ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ కాలానికి దేవుడు ఒక మెసేజ్ పంపాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సత్యవాక్యాన్ని మోసుకొని వచ్చిన యిర్మీయా ఆనాటి రాజుల చేత ద్వేషించబడ్డాడు, స్వంత ప్రజల చేత దూషించబడ్డాడు. మోషే కూడా అంతే, ఏలియా కూడా అంతే. అలాగే మన ప్రభువు కూడా ఆనాటి తరము చేత ఎంతగా అవమానపరచబడ్డాడో లేఖనాలను బట్టి మనకి తెలియని విషయమేమీ కాదు. కాబట్టి అలాగే ఎప్పుడైతే సత్య సంబంధమైన పరిచర్యను ఒక వ్యక్తి కలిగి ఉంటాడో, అతడు కూడా అనేక మంది చేత ద్వేషించబడి ఎన్నిక చేయబడిన కొందరి చేత అంగీకరింపబడతాడు. అది ఖచ్చితం. ఆనాడు ఏది జరిగిందో రేపు అదే జరుగుద్ది. అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ జ్ఞాని సలోమన్ అంటాడు, ముందు జరిగినవే నేడు జరుగుచున్నవని, నేడు జరిగినవే రేపు జరుగుతాయని. కాబట్టి అంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఆ విషయాలు గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే, పిల్లరా, మరి ఈయన ఏం చెప్పబోతున్నాడు, ఎవరిని గూర్చి చెప్పబోతున్నాడు, ఈయన చెప్పిన ప్రకారం ఆ బోధ వైపు మళ్లించిన వాడు ఎవరైనా ఉన్నారా అనేటటువంటి విషయము మీలో ఆలోచన రావచ్చు. మీరు నమ్మినా నమ్మకున్నా ఇప్పుడు ప్రవక్త రావటం జరిగింది, సరిచేయటం జరిగింది. అందులో కొందరు అంగీకరించి నడుస్తూ ఉండటం కూడా జరిగింది. ఆ వ్యక్తే విలియం మ్యారియన్ బ్రెన్హామ్గా మనము చూస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, విలియం మ్యారియన్ బ్రెన్హామ్గా మనం చూస్తూ ఉన్నామండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేను మనిషిని హెచ్చించట్లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని గురించి చెప్తారో అనేకులు అభ్యంతరపడతారు. మోషే ఒక వ్యక్తి కాడ, ఇర్మియా ఒక వ్యక్తి కాడ, ప్రవక్తలందరూ కూడా వ్యక్తులు కారా? దేవుని వాక్యము ఎవని యొద్దకు వస్తుందో వారు దైవములు అని లేఖనం చెప్పలేదా? వారు దైవాంశ సంభూతులుగా దేవుని ఆత్మచేత ప్రభావితులై వారు తమ్మును గూర్చి తాము చెప్పుకోవాలా. నిజ ప్రవక్త తన్ను తాను ఎన్నడూ హెచ్చించుకోడు. చాలామంది ప్రజలు తెలియక ఒక వ్యక్తిని గొప్ప స్థానంలో హెచ్చిస్తున్నారు, కానీ వాస్తవానికి వారు తమ్మును తాము హెచ్చించుకోలేదండి. కాబట్టి ఎందుకు వచ్చింది పొరపాటు అంటే, ఆయన చేసిన సూపర్ న్యాచురల్ మిరకల్స్, చనిపోయిన వారిని బ్రతికించుట, హృదయ వివేచన, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి ఆ గొప్ప అగ్నిస్తంభాన్ని అనేక ప్రజలు చూశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దైవిక ప్రసన్నత మరి వారి కాలంలో వారు అనుభవించలేదు. కాబట్టి కొందరు ఏమన్నారంటే ఆయన్ని యేసు ప్రభు అని పొరబడ్డారు. ఆనాడు బాప్తిజమం ఇచ్చి యోహాను కాలంలో కూడా యోహాను చూసి యేసు ప్రభు అనుకున్నారు. యోహాను అన్నాడు, నేను యేసును కాను, స్నేహితుడను అన్నాడు. మరి విలియం బ్రెన్హామ్ గారు కూడా అదే చెప్పాడండి. ఎన్నడూ కూడా ఆ దైవజనుడు తను తాను హెచ్చించుకోలేదు, తాను క్రీస్తును కాదని పలుమార్లు చెప్పాడు. ఒకవేళ నన్ను క్రీస్తు స్థానంలో పెడితే నన్ను క్రీస్తు విరోధినిగా మీరు చేస్తున్నారు, ఇక ఎన్నడూ నేను సువార్త ప్రకటించలేను అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ మానవులు తలా ఒక సిద్ధాంతానికి ఆయనకి అంటగట్టి ప్రజలలో దుష్ప్రచారం చేశారు తప్ప, ఆ దైవజనుని ప్రసంగాలు నేను చదువుచుండగా ఎన్నడూ కూడా ఆయన మీద వేసిన తప్పుడు మరి ప్రచారాలు ఏవి కూడా నిలబడలేదండి. వారు ప్రచారం చేసిన దానికి, నేను చూసిన దానికి ఎక్కడ కూడా పొందిక లేదు. ఒక్క తప్పుడు ప్రచారం కూడా ఆయన మీద నిలబడలేదు. ఎందుకంటే వారు చెప్పిందంతా కూడా రాంగ్. వారు చెప్పినట్లుగా ఈయన లేడు అనే విషయాన్ని ఆ పుస్తకాలు ఫస్ట్లో చదవటానికి నేను భయపడేవాడిని. కానీ చదవటం మొదలుపెట్టాక అది ఒక అపోహ, ప్రజలందరూ లేకపోతే ఆయన్ని ద్వేషించే వారందరూ ఆయన మీద మోపిన నేరాలుగా మాత్రమే అవి నాకు కనపడ్డాయి. కాబట్టి నేను ఆయనలో మరి ఈ కాలానికి మన కొరకు పంపిన ప్రవక్త ఆత్మను నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే ఆయన ప్రవక్తగా ప్రజలు గుర్తించిన ఆయన అన్నాడు, నేను కూడా మీ తోటి సహోదరుడనే. కాబట్టి నేను ఎన్నడూ కూడా గొప్పవానిగా నేను కనుపరుచుకోవటానికి ఇష్టపడట్లేదు. నన్ను బ్రదర్ అని పిలవండి అని ఎంతో దీనముగా మరి ఈ దైవజనుడు చెప్పుట మనం చూడగలము. కాబట్టి అయితే ఎవరైనాను సరే ఒక ప్రవక్తగా నిరూపించబడాలని అంటే, దేవుని ప్రవక్తగా రూఢిపరచబడాలని అంటే ఖచ్చితంగా దేవుని శక్తి వారి నుండి విడుదల కావాలండి. ఆ వాక్యము కూడా రుజువు కాబడాలి. అప్పుడు మాత్రమే
అతడు ప్రవక్త కాగలడో? ఇవన్నీ కూడా వివరించటానికి ఇప్పుడైతే సమయం లేదు. నేను ఈ కాలంలో ఇప్పుడు నెరవేరుచున్న కొన్ని విశేషాలను మాత్రమే మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. అవి మాత్రమే చెప్పి నేను ముగిచ్చేస్తాను. అదేంటంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పించిన 7 ప్రాముఖ్యమైనటువంటి దర్శనములు, వాటి నెరవేర్పు ఎలా జరిగిందో మీకు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు మరి 1933వ సంవత్సరంలో జూన్ నెలలో దేవుడు ఆయనకి 7 పెద్ద దర్శనాలను చూపించాడు. అందులో ఒక్కొక్క దర్శనాన్ని నేను మీ ముందు ఉంచున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చట ప్రియులార, మొదటి దర్శనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 7 విజన్స్. ఈ మొదటి దర్శనంలో ఇటలీలో ముస్సోలిని అనేటటువంటి ఒక నియంత లేచుననియు మరియు ఇథియోపియాపై దండెత్తి దానిని స్వాధీనపరుచుకుంటాడని గమనించాలి. చివరికి అతడు తన స్వంత ప్రజల ద్వారానే ఘోర మరణం పొందుతాడని ప్రవచించుట జరిగిందండి. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1945లో, ఇది 33లో చెప్పటం జరిగింది, ఏప్రిల్ నెల 28న ఇతని యొక్క సిద్ధాంతాలు అక్కడ ఆర్థిక పతనానికి దారితీసాయని, అలాగే యుద్ధంలో ఇతని యొక్క విధానం వలన వారు ఘోరమైనటువంటి పరాభవము పొందినట్లుగా, ఇంకా గమనించినట్లయితే వైఫల్యం చెందినట్టుగా వారు ఫీల్ అయ్యారండి. అందుచేత దీని అంతటికీ కారకుడు ఎవరు అని అంటే ముస్సోలిని అని వారు గుర్తించి తుపాకీతో వారి స్వంత ప్రజలే కాల్చి చంపారు. ఈ రీతిగా మరి ఈ ప్రవక్త, ఈ కాలపు ప్రవక్తగా నిరూపించబడిన ఈ దైవజనుడి ద్వారా చెప్పబడిన ఆ దర్శనము 100% నిజమైందండి. హల్లెలూయా. ఇక రెండవ దర్శనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. పిల్లరా, ఇది దయచేసి గమనించండి. జర్మనీలో ఒక నియంత, ఒక డిక్టేటర్ లేస్తాడని చెప్పాడు. అతడు హిట్లర్. అతని కారణంగా ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాలకు వెళ్తుందని చెప్పాడండి. క్షమించాలి, 2వ ప్రపంచ యుద్ధానికి వెళ్తుందని చెప్పాడు. పిల్లరా, ఇక్కడ చూడండి, నిజంగా 2వ ప్రపంచ యుద్ధానికి కారణం ఈ యొక్క మరి డిక్టేటర్, నియంత అయినటువంటి హిట్లరే కారణం అండి. ఇతని కారణంగా 10 లక్షల మంది చనిపోయారు. అందులో పిల్లల 60 లక్షల మంది ముసలోళ్ళేనంట. కాబట్టి చివరికి అతని యొక్క పెత్తనం ఎక్కువైపోయింది. దైవజనుడు చెప్పాడు, మర్మయుక్తంగా అతడు అంతమైపోతాడు అని. అలాగే దైవజనుడు చెప్పినట్లుగానే తనకు తానే ఆత్మహత్య చేసుకొని అతడు అంతమైపోయాడండి. ఈ విధంగా 2వ దర్శనం కూడా జరుగుట మనము చూసి ఉన్నాం. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 3వ దర్శనం. ఈ 3వ దర్శనంలో ప్రపంచంలో 3 ఇజాలు. మనకు తెలుసు, ఇజం అంటే మానవులు అనుసరించేటటువంటి ఒక విధానం. కాబట్టి ఈ 3 ఇజాల గురించి మనం చూస్తే ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం. ఫాసిజం అంటే మానవుని యొక్క పెత్తనం, ఒత్తిడి, బలవంతంగా ఏదైనా చేయటం. అలాగే నాసిజం కూడా ఎలా వచ్చిందంటే మా రేస్ గొప్పదిగా ఉండాలి. హిట్లర్ చేసింది అదే. యూదుల్ని అనేక మందిని సంహరించాడు. 2వ ప్రపంచ యుద్ధానికి అదే కారణం. యూదుల పక్షాన కొందరు,
ఆ మిగతా దేశాలన్నీ కూడా ఒక పక్షాన ఉండటం బట్టి యుద్ధాలు జరిగాయని మనకు తెలుసు, యుద్ధం జరిగిందని మనకు తెలుసు. అలాగే నాసిజం కూడా అలాంటి విధానంలో వచ్చింది, మా రేస్ గొప్పది అనేది. ఇకపోతే ప్రియులారా, కమ్యూనిజం అంటే మానవుని యొక్క పెత్తనం మానవుడే చూసుకోవాలి, ఇక దేవుడు లేడు, ఇంకెవరు లేరు, అంతా సమానమే, మన ఈవులు మన హక్కులు మనమే సంపాదించుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే సోషలిజం కమ్యూనిజం ఒకటే. కమ్యూనిజం సోషలిజం యొక్క ఒక రూపమే కమ్యూనిజం. కాబట్టి దైవదాసుడు అన్నాడు, మొదటి రెండు ఇజాలు అంటే నాసిజం లేకపోతే పాసిజం నాసిజం రెండు కూడా కమ్యూనిజంలో కలిసిపోయాయి. మీకు మరి క్రీస్తు శకంలో 19వ శతాబ్ద కాలంలో మీరు దయచేసి గమనిస్తే 1917 ఆ మధ్యలో అనేకమైనటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఈ కమ్యూనిజం బలపడింది. కమ్యూనిజం బలపడి అనేక దేశాలు కమ్యూనిజం పక్షంగా ప్రభావితమయ్యాయి. ఆ లెనిన్ ఇంకా మరి కొంతమంది ఈ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు అప్పుడు రంగం మీదకి వచ్చారండి. కాబట్టి వారి యొక్క బోధనముల చేత ప్రజలు ప్రభావితులై వారు ఒకటే అన్నారు, దేవుడు లేదు, ఏం లేదు, మానవ శ్రమయే దైవం. కాబట్టి దానికోసం మనం ఏదైనా చేయాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలనేటటువంటి ఒక విధానాన్ని వారు తీసుకొని రావడం జరిగింది. మిగతా ఇక్కడ రెండు ఇజాలు రెండు కూడా భయంకరమైనవే. ఈ రెండు ఇజాలు వచ్చేసి కమ్యూనిజంలోకి వచ్చేసినాయండి. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ మూడవదే మీరు గమనించాలా అన్నాడు, రష్యాపై దృష్టి పెట్టమని మరి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడుది ప్రవచనం? 1933లో. మీరు దయచేసి గమనించండి, మనకు తెలిసినంత వరకు 1991 తర్వాత రష్యా పతనం అవటం మనం గమనించాం, సోవియట్ రష్యా. కాబట్టి పిల్లరా 91కి ముందు ఈ అగ్రరాజ్యాలుగా పిలువబడినటువంటి క్రైస్తవ దేశాలకు ఢీ అంటే ఢీ కొట్టేదిగా రష్యా ఉంది. 91 తర్వాత అది పతనమైనట్టుగా కనబడింది. ఈరోజు చైనా కానీ, ఈరోజు రష్యా కానీ, ఈరోజు ఉత్తర కొరియా కానీ, ఇంకా చెప్పాలంటే ఈ కమ్యూనిస్ట్ దేశాలు తిరిగి పుంజుకుంటూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ యొక్క అమెరికా మీద భయంకరమైన కోపంతో ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకనాడు అమెరికా కాలి బూడిద అవ్వాలంటే ఈ కమ్యూనిస్టు దేశాలు లేవాలి. ఇది ప్రవచనం అండి. కాబట్టి మూడవది నిలుస్తుంది అని అంటే 10 కొమ్ములని బైబిల్లో మనం చూస్తున్నాం. వాటిలో ఇవి ఉంటాయి. వీటికి దేవుడని లేదు, దెయ్యమని లేదు, వాటి సిద్ధాంతమే వారికి దేవుడు. అందుచేతనే చైనాలో మనం చూసాం, చైనా నుండి తెగులు ప్రపంచాన్ని చుట్టిందంటే ఆ తర్వాత ప్రపంచాన్ని అవి మరలా తిరిగి ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి రాబోతుంది. అయితే అక్కడే ఒక క్రూర మృగము ఉంది, అది రోమ్. ఈ 10 అగ్రరాజ్యాలను కూడా అది ఆకట్టుకొని మరి ఏదో ఒక శాంతి ఒప్పందం చేయాలన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా లేఖన సత్యాలు. ఇది నేను ఇప్పుడు చెప్తానికి సమయం లేదు, కానీ ప్రవక్త చెప్పినది చెప్పినట్టుగా జరుగుతుంది. అలాగే ఈరోజు ఆధిపత్యం, మన ఆధిపత్య పోరే జరుగుతుందండి. మన ఇండియా దేశం చాలా కాలము సోవియట్ రష్యాకి మద్దతు ఇచ్చింది. అలాగే రష్యా మన దేశానికి చాలా వరకు ఇప్పటికీ కూడా ఇండైరెక్ట్గా రష్యన్ మద్దతు
మన దేశానికి ఉందండి. కాబట్టి ఇప్పుడు వేశ్యగా చెప్పబడుచున్నటువంటి రోమన్ కేథోలిక్ ఈరోజు మరి ఆ బిడెన్ కానీ, అలాగే మరి ఇప్పుడు వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ మనం చూసినట్లయితే కమలా హ్యారిస్. I'm not trying to hurt, but I'm trying to make truth. You Democrats sold your birthrights not long ago. That's right. And I'm not a Republican, I'm a Christian. Brother, what a disgrace. And had to take a crooked machine to vote it in like that, but that's what America wanted. They got it. He usually gives you what you want. God, give me your word. That's what I want. The Catholic Church is on the rise. We have had one Catholic president and will no doubt have another. Because we are in the last days. We are at the end time. It never dawned upon my heart so much until the last election, and then I seen where we were at. And then when these women help elect the wrong person, then I seen a great woman rise up in the United States, well-dressed and beautiful, but cruel and hard. She will either guide or lead this nation to ruination. Then, in the sixth vision, there arose up in America a most beautiful but cruel woman. She held the people in her complete power. I believe that this was the rise of the Roman Catholic Church, though I knew it could possibly be a vision of some woman rising in great power in America due to a popular vote by women. They know our power. They know our power. They know when we vote, things change. They know when we vote, we win. Woman's nation. It's a number 13. It appears in the 13th chapter of Revelation. It's 13 stars, 13 stripes, 13. Everything's the 13. Everything is a woman, and remember, thus saith the Lord. There'll be a woman rule for the end time. She'll either be president, vice president, or it'll be the Catholic Church as a woman. I've seen her a great woman. The nation bowed to her. It'll be one before the end time. Thus saith the Lord. Write it down and find out, you young people. See if it happens. If it isn't, I'm a false prophet. Now, just remember, that's the end. This America is a woman's nation. What hour are we living? This day, this word of prophecy is fulfilled. వారి యొక్క చరిత్ర ప్రియులారా మనం చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. మనం జరుగుతున్న చరిత్రను, చెప్పబడిన లేఖనాలను మనం చూస్తే దేవుని ప్రణాళిక ఎన్నడూ కూడా తప్పిపోదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే చెయ్యాలని ముందుగా సంకల్పించాడో అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్పింది జరుగుతుంది, అది మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రష్యా, ఇండియా, అలాగే రోమ్, ఈ మూడు కూడా అక్కడ మనం చూస్తున్నాము అని అంటే రష్యా వైపు చూడండి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనము దానికి దగ్గరికి వెళ్దాం. తర్వాత ముందుగా 4వ దర్శనాన్ని కూడా మనం చూద్దామండి. ఇప్పుడు 4వ దర్శనం ఏంటంటే, ప్రపంచంలో సైన్స్లో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని చూశాడండి. అలాగే ఆ దర్శనంలో డ్రైవర్లెస్ కారు, ఆ కారు కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఉన్న కారును ఆయన చూశాడు. దాంట్లో ఒకలాంటి
చెస్ కానీ సంథింగ్ ఒక ఆట ఆడుకోవటం మరి దర్శనంలో ప్రవక్త చూశాడండి. పిల్లరా, ఇక్కడ ఒక మాట మీరు దయచేసి గమనిస్తే, నేడు సైన్స్లో ఎంత పురోగతి వచ్చిందో, ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో మనకి ఇంకెవరూ చెప్పాల్సినటువంటి అవసరత లేదు. అలాగే ఈ మోటార్ ఫీల్డ్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈరోజు ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లిపోయిన ప్రజలందరూ దాక్కున్నా చివరికి వీరేమంటున్నారు, ఈరోజు సైన్సే విజయం సాధించి వైరస్ను ఓడించింది అని అంటున్నారు. ఎనీహౌ ఏదైనా కానివ్వండి, కాబట్టి పురోగతి ఉంటుంది కూడా, ఎందుకంటే అది ప్రవచనంలో ఒక భాగం. అలాగే ఇక్కడ ఈరోజు మానవ టెక్నాలజీ ఎక్కడి వరకు, ఈ రోబోటిక్ విధానంలో సెన్సార్ల ద్వారా ఆ కారు కూడా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో మనం ఫీడ్ చేసుకొని, ఆ తర్వాత ఆ రోడ్ లైన్స్ కూడా ఆ సెన్సార్లో ఉంటాయి. ఆపద వచ్చేటప్పుడు తప్పుకోవటం, మళ్ళీ కరెక్ట్ లైన్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆ సెన్సార్లో సెట్ చేయబడి ఉంటాయి. ఆ రీతిగా ఈ రోబోటిక్ విధానంలో అలాంటి కార్లు మరి ఆ యొక్క 1998లోనే ప్రారంభించారు. అలాగే 2017-18లో అలాంటివన్నీ కూడా లాంచ్ అయ్యాయి, ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. ప్రజెంట్ అవి త్వరలోనే మన రోడ్ల మీద తిరుగుట మనం చూస్తాం. ఈ రీతిగా అది కూడా జరిగిందండి. ఇక 5వ దర్శనాన్ని మనం చూసినట్లయితే స్త్రీలు నైతికంగా పడిపోవటం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు నైతికత లేదు. ఒక దేశ అధ్యక్షుడే, నేను పేర్లు చెప్పను కానీ, తనకు టీచింగ్ చేసినటువంటి టీచర్ని, ఓల్డెస్ట్ విమెన్ని వివాహం చేసుకున్నాడు. అలాగే స్త్రీలకు ఓటు హక్కు రావటం ద్వారా ఆనాటి పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా క్రైస్తవ దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. కానీ వాళ్ళు డిమాండ్ చేసి, పిల్లరా, కెనడీ కాలంలో అమెరికాలో కూడా ఓటు హక్కు స్త్రీలకు రావటం ప్రారంభమైంది, స్త్రీలకు వచ్చింది. తద్వారా స్త్రీల ఓట్ల ద్వారానే ఈ కెనడీ అనేటటువంటి వాడు గెలవటం ద్వారా వివాహ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఎవరి ఇష్టానుసారంగా వారు వివాహం చేసుకోవచ్చు, ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఆ రీతిగా స్వేచ్ఛ ఇవ్వటం జరిగిందండి. ఆనాడు వస్త్రాలు సరిగా ధరించుకోకపోతే అక్కడ ఒక నేరం, వాళ్ళ మీద ఫైన్ వేయచ్చండి. కానీ ఇతడు వచ్చిన తర్వాత వాటిని తీసేశాడు. కాబట్టి ఆ పురుషుల వస్త్రాలు స్త్రీలు, స్త్రీల వస్త్రాలు పురుషులు, శరీరాన్ని ప్రస్ఫుటంగా కనబడేటట్టుగా గమనించరా, అతి పలచని అంటే ఆకులాంటి వస్త్రాలు వారు ధరించుట మరి జరుగుద్దని ఆయన 1933లోనే చూశాడు. ఈరోజు ఇక దీని గురించి మనం చెప్పవలసిన పని లేదు, అంతగా స్త్రీలు పతనమైపోయారు. ఈరోజు ఓటింగ్ శాతంలో కూడా స్త్రీలదే అధికంగా ఉంది, దయచేసి గమనించాలి. అందుకే ఆ ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశం కూడా మొదటి స్థానము ఎవరికి ఇస్తుందంటే స్త్రీలకే ఇస్తుందండి. ప్రియులారా, ఇంకొక విషయాన్ని, మరి 6వ దర్శనము చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రవక్త అమెరికా దేశంలో ఉన్నప్పుడు, అమెరికా దేశంలో ఒక అందమైన, చూడటానికి చాలా అందమైనది, ఆమె యొక్క బిహేవియర్ చూస్తే క్రూరమైన బిహేవియర్ అంటండి. కలిగిన స్త్రీ అధికారంలోనికి రావటం చూశాను అన్నాడు. తన దర్శనంలో చూసిన ప్రకారంగా బహుశా అది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమో అనుకున్నాడు అని భావించాడు ఆయన. నిజంగా ఇక్కడ విషయాన్ని మనం చూస్తే, ప్రైజ్ ద లార్డ్, ఈరోజు అమెరికా యొక్క చరిత్రను మనం చూస్తే
ఈరోజు ప్రెసిడెంట్గా ఒక ఆర్సీఎం వ్యక్తి అయినటువంటి మరి బిడెన్ అనేటటువంటి వ్యక్తి రంగంలోనికి వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంతవరకు అమెరికా చరిత్రలో లేనటువంటి విధానంగా ఒక వైస్ ప్రెసిడెంట్ స్థానంలో కదా ఒక స్త్రీ రావటం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ 2020 చాలా ఘోరమైనటువంటి విపత్తును ఎదుర్కొన్న సంగతి కూడా మనకు తెలుసు. ఈ కరోనా అనేటటువంటి గొప్ప విపత్తు మనం ఎదుర్కొన్నామండి. ఇప్పుడు అమెరికా దేశంలో ప్రొటెస్టెంట్లే ఉన్నారు రంగంలో మొన్నటిదాకా. కానీ ఇప్పుడు ఒక ఆర్షియం లేదంటే రోమన్ కేథోలిక్ విధానముతో నడిపించబడుచున్న ఒక అధికారి ఈరోజు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ స్త్రీ అక్కడ ఎంటర్ అయింది. చాలా బ్యూటిఫుల్ అండి, చాలా అందమైనది. ఎందుకంటే 2 దేశముల యొక్క సంస్కృతి ఆమెలో ఉన్నాయి. ఇండియన్ యొక్క విధానం కూడా ఆమెలో ఉంది. ఒక రూట్లో మనం ఆలోచన చేస్తే ఇండియా దేశంలోని ఆ యొక్క విగ్రహారాధన వాటన్నిటి వైపు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె ఎవరండి? 49వ వైస్ ప్రెసిడెంట్. ఈ 49వ వైస్ ప్రెసిడెంట్ అయితే మన సేవకులలో కొందరు విశ్లేషణ చేస్తున్నారు ఇక్కడ 4 + 9 కలిపితే 13 అని. అక్కడ విలియం బ్రెన్హామ్ గారు ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే 13 గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 13వ అధ్యాయంలో ఎంత క్రూరమైనటువంటి స్త్రీ ఉంటుందో అలాంటి మరి 13 నక్షత్రాలు 13 గీతలు ఇలాగను మనం చూసినట్లయితే అదే సమయానికి ఆమె వస్తుంది అని ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా అమెరికా దేశంలో మరి పరిపాలించటానికి అలాంటి స్త్రీనే మరి ఈరోజు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మరి ప్రవక్త జ్ఞాపకం చేశాడండి. 13 సంఖ్య కలిగి ఉన్నది, ఆమె 13 గీతలు కలిగి ఉన్నది, 13 నక్షత్రాలు కలిగి ఉన్నది, అలాగే 13 మరి కాలనీలు అంటే వలస వచ్చినటువంటి ఆ యొక్క 13 ప్రదేశాల్లో నుండి వచ్చినటువంటి ఆ పరిస్థితులు 13 గీతలు కాలనీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అమెరికా దేశంలో ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా ఆమె రంగం మీదకి వచ్చింది. అయితే ఒక విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. అది ముగిసేలోకి మనకు విషయం అర్థమవుతుందండి. ఇప్పుడు ఈమెకు పూర్ణమైనటువంటి అధికారం ఇంకా ఈమెకు రాల. ప్రజెంట్ ఆమె వైస్ ప్రెసిడెంటే. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆమె ప్రెసిడెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల యొక్క హృదయాలను ఆమె పట్టేస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ఫుల్గా పనిచేసేటటువంటి యుక్తి ఆమెలో ఉంది, చాకచక్యం ఆమెలో ఉంది. ఆమె ఒక వివాహితుని పెళ్లి చేసుకొని ఆమె సంతానాన్ని కనకుండా ఆ పిల్లలనే తన పిల్లలుగా చూసుకుంటుందండి. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధమైనది. కాబట్టి ఈ రీతిగా క్యాథలిక్ ఎంటర్ అయింది. అలాగే మరి వివిధ దేశాల యొక్క విధానాలు కలిగినటువంటి ఆచారాలతో అక్కడ ఉన్నారు. రేపొద్దున అమెరికా అంటే అంతా ఒకటే అంటారు. నాట్ క్రిస్టియానిటీయే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రాముఖ్యత ఏం అవసరం లేదు. ఇప్పుడు మనది నాన్ క్రిస్టియన్ కంట్రీ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. అన్నీ కూడా
ఈ ఆర్సీఎం ఆటోమేటిక్గా ఏం ప్లాన్ వేస్తుందంటే ఇజ్రాయేలుని కూడా మరి ప్రత్యేకపరిచి వారికి యెరూషలేం ఇప్పించాలి, యెరూషలేం యొక్క ప్రాధాన్యతను రంగం మీదకి తెస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు వివరించడానికి టైం లేదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, ప్రభువు రాకడ అనగా ఆ రహస్య రాకడ ర్యాప్చర్ ఎంతో దూరంలో లేదు, అది చాలా దగ్గరగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మాత్రమే మీ మదిలోనికి తేవాలని ఈ విషయాలన్నీ నేను చెప్పడం జరుగుతుంది ప్రియులారా. చివరికి ఎలాగో దర్శనాల విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ 7వ దర్శనాన్ని కూడా చెప్పేసి నేను ముగిస్తాను. ఈ చివరి దర్శనంలో అనగా ప్రవక్త యొక్క వెనుక భాగాన గొప్ప ప్రేలుడి శబ్దం సంభవించింది. ఆ శబ్దాన్ని ఆయన విని వెనుకకు తిరిగి చూచినప్పుడు అమెరికా భూభాగం పైన కానుచూపు మేర శిథిలములు మరియు గోతులు మాత్రమే మిగిలి ఉండటం చూశాడు. అనగా అమెరికా మీద అణుబాంబు దాడి జరుగుతుంది. ఈరోజు చైనా కానీ రష్యా కానీ కమ్యూనిస్ట్ దేశాలు కానీ ఇంకా అవసరమైతే దాని మిత్రపక్షాలు కానీ పీకల లోతు కోపంతో అమెరికా మీద ఉంది. కాబట్టి ఈ ర్యాప్చర్ తర్వాత ఏదైనా జరగచ్చు, ప్రవచనం మాత్రం తప్పదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నా, కాలము గడియ దానికి తగిన వర్తమానం మనం తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా మనకెందుకులే అనుకుంటే, ఆనాడు ఇర్మియా చెప్పాడు, సొల్యూషన్ లేకుండా దేవుడు ఏ కార్యం చేయడండి. ఆయన తీర్పు తీర్చాలంటే ముందు ప్రకటింపజేస్తాడు, తప్పించుకునే మార్గం చెప్పాకే ఆయన తీర్పు పంపుతాడండి. నోవాహు కాలంలో తప్పించుకునే మార్గం ఉంది, అది నోవాహు వాడ. ఈరోజు కూడా తప్పించుకునే మార్గం ఉంది, ఈ గడియ వర్తమానం. కాబట్టి ఇవి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఆయన తీర్పు తీర్చాలంటే హెచ్చరిక చేస్తాడు. ఈ గడియ వర్తమానమే ఈ కాలానికి ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను ఖాతరు చేయకపోతే, ఆనాడు ఇర్మియా కాలంలో ఇర్మియా కన్నీరు విడిచి పెందల కడనే లేచి ప్రవచించినా కూడా వారు విననందున చీల్చబడ్డారు, చంపబడ్డారు. యెరూషలేము తగులబెట్టబడింది. ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు. అలాగే ప్రతి కాలంలో కూడా ప్రవక్త మాట వినని వారు కొట్టివేయబడ్డారు. ఎంత నష్టం జరిగిందో తెలుసు. ఇశ్రాయేలీలు మన ప్రభువు యొక్క ప్రవచనాన్ని ఖాతరు చేయనందున వారందరూ కూడా యెరూషలేములోనే చీల్చబడ్డారు, త్రొక్కింపబడ్డారు, రక్తపాతం జరిగింది. కానీ ఆ వాక్యమును గ్రహించి, ప్రవచనం గ్రహించి, అది జరిగే కాలాన్ని గుర్తించి అరణ్యమునకు పారిపోయిన వారందరూ తప్పించబడ్డారు. ఈరోజు దేవుడు ప్రపంచానికి ఆపద ఉంది, కానీ తప్పించుకోవటానికి వర్తమానము తప్ప వేరొక మార్గం లేదు. ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా చెప్పబడినవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని కూడా మనం ఖాతరు చేయకపోతే, దాన్ని కూడా మనం విడిచిపెట్టేస్తే తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఎందుకో ఇది చెప్పాలని ఆశపడి నేను చెప్పాను. దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి ఈ వర్తమానము సత్యం, దీన్ని త్రోసివేస్తే నష్టపోక తప్పదని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగోనైనా ఈ కాలానికి ఒక వర్తమానం ఉందని, ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడని, తన ద్వారా చెప్పబడిన ప్రవచనములన్నీ నెరవేరాయని, మర్మములన్నీ తెలపబడ్డాయని, అలాగే ప్రభు అన్నీ కూడా జరిగాయని, జరుగుచున్నాయని మేము చూసాం. ఇప్పుడు కూడా మేము నిర్లిప్తంగా ఉన్నట్లయితే
నాయనా పట్టించుకోకుండా ఉన్నట్లయితే మేము కూడా తగిన నష్టం పొందుకుంటాం నాయనా. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యమును వినుచున్న నీ బిడ్డలకు నాయనా మంచి నాయనా ఆలోచన దయచేయండి. ఆలోచనకు నువ్వే కర్తవు. తద్వారా సత్యమును గుర్తించటానికి వారి హృదయాలను ప్రేరేపించండి. ముఖ్యంగా నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎలాగైతే అంగీకరించారో నీ జీవ గ్రంథంలో పేర్లున్నవారు సత్యమును గ్రహించి త్వరపడటానికి సహాయం చేయమని క్రీస్తు యేసు అను నీ నామమున మా ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచు ఈ వాక్యమును వినుచున్న బిడ్డలందరి హృదయాలను దేవాని చేతులకే అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.